5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు ఏమవుతుందండి? మిరియాము అని రాయబడుతూ వచ్చింది. మిరియాము ఏం చేయబడుతుంది? మరలా చేర్చబడే వరకు ప్రజలు ఏం చేస్తున్నారు? ముందు సాక్కొని ఉంటున్నారు. ఏడు చూడండి. ఒకటేమో మిరియాము ముఖం మీద ఒకవేళ ఉమ్మి వేయబడితే ఏం జరుగుతుంది? సిగ్గు. రెండోది ఆమె వెలుపట ఉండాలి. 3 సావాసం కోల్పోతుంది. 4 ప్రత్యేకంగా జీవించాలి. 5 అభ్యంతరంగా ఉంటుంది. ఇక 6వ మాట ఇక్కడ చూసిన మాట ఏంటంటే ప్రియులారా, 6వదిగా చూస్తున్నట్లయితే ఏమవుతుంది? ఆమె అనేకుల సమయాన్ని వేస్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? సమయమును వృధా చేస్తుంది. 7 దినములు ప్రయాణం ఏమైపోయింది? ఏం వల్ల ఆగిపోతూ వచ్చింది. అంటే ఏమి చేసిన తప్పును బట్టి, ఏమి చేసిన పొరపాటును బట్టి ప్రజల యొక్క సమయాన్ని ఏం చేసిందేమో వృధా చేసింది, అంటే వ్యర్థం చేసేసింది. ఇప్పుడు 7 దినములు ప్రజలు ఎక్కడ ఉండాల్సి వస్తున్నారు? ముందర సాగాల్సిన వాళ్ళు పాళెంలోనే ఉండిపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. ఇక వాళ్ళు ముందరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అసలు ముందరికి వెళ్ళాల్సినటువంటి ప్రజలు వారి సమయాన్ని దొంగిలించి వారి సమయాన్ని వ్యర్థపరిచింది ఎవరు? మిరియాము. అంటే ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థం చేసేస్తుంది. వాళ్ళకి దేవుడిచ్చిన సమయం, వాళ్ళకి దేవుడు కేటాయించిన సమయం, దేవుడు వాళ్ళని మంచి మార్గం నడిపించడానికో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండటానికో దేవుడు ఒక సమయాన్ని వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడు. వాళ్ళ కానాల్లోకి చేర్చడానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. దేవుడిచ్చిన సమయంలో కొంత సమయం ఇప్పుడు ఏమవుతుంది? మిరియాము వ్యర్థం చేసేస్తుంది. ఇప్పుడు దేవుని ప్రజలకు ఇవ్వబడిన సమయం అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఇప్పుడు 7 రోజులు వీళ్ళు ఏడు ఉండాలంటే సమయం వ్యర్థమైనట్టుగా. మరి వీళ్ళు కానాల్లోకి ఎప్పుడు చేరాలా? 7 రోజులు ముంగడే చేరాలి, అవునా కదా? మరి 7 రోజులు లాలసంగా ఎందుకు వెళ్తున్నారు? మిరియాము తన జీవితం ఏమవుతుందండి? అనేకుల సమయాన్ని వ్యర్థపరుస్తుంది. ఈరోజు మనం దేవుని సమయాన్ని వ్యర్థపరుస్తున్నామా? ప్రభు ద్వారా పలకబడుతున్న మాటను వ్యర్థపరుస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్న లేఖన భాగాన్ని మనం వ్యర్థపరుస్తున్నామా? ఏదైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో వాక్య వెలుగులో ఆ మాటలను మనం వ్యర్థపరుస్తుంటే సరి చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మనల్ని బట్టి ఎదుటి వ్యక్తి సమయాన్ని మనం దొంగిలించవచ్చు, కానీ దేవుని సమయాన్ని కూడా మనం వ్యర్థపరచుకోకూడదు. అలాంటి మిరియాము దేవుని ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థపరిచింది, వృధా చేస్తూ వచ్చేసింది. ఈరోజు మనం దేవుడు మనకిస్తున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? వ్యర్థం చేసుకోకూడదు. లవోదికయ దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటుంది. మిరియాముకి 7 దినముల సమయం, మిరియాము 7 దినముల సమయం వ్యర్థపరిచింది. లవోదికయ ఎన్నో సంవత్సరాలను వ్యర్థపరుచుకుంటాను. లవోదికయ కాదు, మనం కూడా సమయాన్ని వ్యర్థపరుచుకుంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడగాలి. ప్రభా, నీ సమయాన్ని నేను వ్యర్థం చేసుకుంటున్నా, నీ సమయాన్ని నేను దుర్వినియోగపరుచుకుంటున్నా, నీ సమయాన్ని నేను సరైన విధంగా కాపాడుకోలేకపోతున్నా. ప్రభా, నాకు నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థంగా చేసుకుంటున్నా, నన్ను క్షమించు ప్రభు అని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఈ ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం, దేవుని సమయాన్ని ఏదైతే మనం వ్యర్థపరుస్తున్నామో అది సరి చేసుకోవడానికి మనకు సమయం ఇవ్వబడుతుంది. ఇది అన్నమాట. 6. 7వ విషయాన్ని చూద్దామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మిరియాము చాలక్క. ఇక్కడ 7వ మాట ఏంటంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. మిరియాము అని పర్టికులర్గా ఏం రాయబడుతుంది? ఆమె పేరు రాయబడుతూ వచ్చింది. అంటే మిరియాము అని అంటున్నారంటే ఏమైంది? సాక్ష్యాన్ని కోల్పోయిందని అర్థం. ఏమైంది? సాక్ష్యం. ఆమె పేరు ప్రత్యేకంగా చెబుతున్నారు. మిరియాము మరలా చేర్చబడే వరకు మిరియాము అన్నారంటే ఆమె సాక్ష్యం ఏమైంది? పోగొట్టుకుంది. ఒక చిన్న సందర్భాన్ని బట్టే ఏమని? మోషేనే నా దేవుడితో మాట్లాడేది, దేవుడు మాతో కూడా మాట్లాడతలేదా? ఒక సందర్భం, తిరగబడిన అనుభవం బట్టి ఇప్పుడు మిరియాము ముఖం మీద ఉమ్మి వేయబడిన అనుభవానికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? మిరియాము సాక్ష్యాన్ని పాడు చేసుకుంటుంది. చూడండి, ఒకరోజు లవోదికయ కూడా తన సాక్ష్యాన్ని పోగొట్టుకోబోతుంది. ఒకరోజు లవోదికయ కూడా తన సాక్ష్యాన్ని పాడు చేసుకోబోతుంది. ఓ రోజు
మన సాక్ష్యాన్ని కూడా మనం పాడు చేసుకునే దినం ఒకటి వస్తుంది. ఇప్పటివరకు మన సాక్ష్యం ఎలా ఉందో మనం కాపాడుకోవాలి. రోజు సంఘం ఎత్తబడిన తర్వాత మన సాక్ష్యం నిలబడిద్దా, కొలువులో వేయబడినట్టు పుటవేల కాలబడినట్టు నిలబడిద్దా, కొట్టుకుపోయిద్దా అన్నది ఒక రోజు తెలిసింది. ఒక రోజు తెలిసింది. పాటలు కూడా ఉండే, నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది అని పాట కూడా రాయబడుతూ వచ్చింది. అర్థమైందండి సాక్ష్యం ప్రాముఖ్యత. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు అందరి పేర్లు చెబుతున్నారా, మిరియాం పేరే చెబుతున్నారా? మిరియాం అంటే మొఖం మీద ఉమ్మి వేయబడిన తర్వాత ఏమవుతుంది, అనుభవంలోకి వచ్చిన తర్వాత, వేయబడలేదు కాదు కానీ వేయబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, సాక్ష్యాన్ని పాడు చేసుకుంది. ఏమైంది? సాక్ష్యం ఏదైతే దేవుల్లో తన సాక్ష్యం ఉండాలో, ఏదైతే ప్రజల మధ్యలో సమాజం మధ్యలో మంచి సాక్ష్యం ఉండాలో దాన్ని పాడు చేసుకుంది. ఎక్కడ? పాలెంలో ఉన్న ప్రజలు ఎదుట సాక్ష్యం పాడు చేసుకుంది. పాలెంలో ఉన్నటువంటి దేవుని స్వరాన్ని విని ప్రజలకు తెలియపరుస్తున్న దాసులు ఎదుట, ఆయన సేవకుడైన మోషే ఎదుట సాక్ష్యాన్ని పాడు చేసుకుంది. చివరికి ఇంకెవరి దగ్గర పాడు చేసుకుంది? దేవుని ఎదుట, ఆయన సేవకులు ఎదుట, ప్రజలు ఎదుట. అసలు సాక్ష్యమే లేదు ఇక. ఇప్పుడు సాక్ష్యమే లేనప్పుడు రేపొద్దున మిరియాము చేర్చబడినా, పాలెంలో చేర్చబడినా ఏమనంటారు? ఓ మిరియాము మోషేని ఇట్ట అంది, అందుకే ఆమెకు కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠం వచ్చింది, తెల్లని కుష్ఠం వచ్చింది, ఆమె ఎట్లాంటిది అట్లాంటి ఆమె ఎన్నో మాట్లాడరు. అంటే ఇక మిరియాము జీవితం జీవించినంత కాలం ఎలా ఉంటుంది? సాక్ష్యాన్ని పాడు చేసుకున్న జీవితమే జీవిస్తుంది మిరియాం. సాక్ష్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం తాను కలిగి ఉండాలో, మోషేని ఒక్కసారి మునిగిపోకుండా మోషే బ్రతకటానికి ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఎంతో ప్రయాసపడినామె. మోషే బ్రతకడానికి తల్లిని తీసుకొచ్చి పాలిప్పించిన ఆమె, మోషే బ్రతకడానికి కారణమైన ఆమె చివరికి మోషే మీదే తిరగబడింది. ఇప్పుడు ఏమవుతుంది? సాక్ష్యాన్ని పాడు చేసుకుంది. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు ఆయన కుమారుడు ద్వారా. అయితే మనం సాక్ష్యాన్ని పాడు చేసుకుంటే నష్టపోతాం. ఏమవుతాం? నష్టపోతాం. సాక్ష్యం ప్రాముఖ్యత. ఈరోజు మనలో సాక్ష్యం లేకపోతే ఎందుకు పనికిరాం. అది మీరేంటి, నేనేంటి, ఎవరమైనా సరే సాక్ష్యం లేకపోతే నిష్ప్రయోజకమైనది. చూడండి, చాలా చోట్ల బల దగ్గరికి వచ్చేవారు సాక్ష్యం లేకుండానే బలలో పాల్గొంటారు. నేను గత వారం కూడా చెప్పాను, అంత ముందు వారం ఎప్పుడు నేను ఒక చోటకి స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక 3 రోజులు అట్లా స్పెషల్ మీటింగ్కి వెళ్తే రీసెంట్గా వెళ్ళిన చోట మీటింగ్కి వెళ్తే ఒక సంఘ పెద్దకి ఏంటంటే ఏదో బాధ ఉందంట. ఆ బాధను బట్టి ఏం చేస్తున్నాడు? మందు తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? మందు తాగుతున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు. సేవకుడికి ఎవరో చెప్పారు, అన్న ఆయన మందు తాగుతున్నాడు అన్న, ఒకసారి మాట్లాడినంటే సరే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆంధ్రాలో వెళ్ళండి ఆ సేవకుడు వెళ్ళి, అన్న మరి ఇట్లా సంగతి అన్న, మీరు ఇట్లా మందు తాగుతారంట, ఎలాంటి అంట, ఎందుకు చేస్తారన్న, మళ్ళీ సంఘ పెద్ద కదంటే ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, కానీ ఉపయోగం సాక్ష్యం లేదు. ఇక్కడే మన దేవుని సన్నిధిలో సాక్ష్యం లేనప్పుడు దేవుని రాజ్యంలో ఇంకే సాక్ష్యం ఎలా ఉంటుంది? ఇంకెక్కడ ఉంటుంది? నాకు విచిత్రం అనిపించింది. ఆయనే వచ్చి బల్ల పంచాడు, ఆయనే వచ్చి బల్లలో పాల్గొన్నాడు, ఆయనే వచ్చి చక్కగా అన్ని చేస్తున్నాడు. మరి ముందాగుతాడు కదా బ్రదర్, మీరు ఎప్పుడు హెచ్చరించలేదంటే, ఏం హెచ్చరిస్తావన్నా, పరిస్థితులు బాగోలేదు. హెచ్చరిస్తే ఎబ్రోన్కి వెళ్ళి చెబుతారు, ట్రాన్స్ఫర్ చేయమంటారు, అయిపోయింది. ఎంత విషాదం. ఎందుకు చెబుతున్నట్టే ఒక సాక్ష్యం ప్రాముఖ్యత. సాక్ష్యం లేనప్పుడు తోటి విశ్వాసులకి నెమ్మది ఉండదు, సేవకుడికి నెమ్మది ఉండదు, సంఘానికి నెమ్మది ఉండదు, దేవునికి కూడా నెమ్మది ఉండదు. ప్రతి దేవుని బిడ్డ సాక్ష్యం ప్రాముఖ్యత. సాక్ష్యం లేనప్పుడు మన జీవితాలన్నీ వ్యర్థమే. సాక్షార్థమైన క్రైస్తవ జీవితం ఇంపార్టెంట్. ప్రకటనలో 22:12 ఏమంటాడు? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. అంటే సాక్ష్యము బాగోలేని వ్యక్తికి జీతం ఉంది, సాక్ష్యం బాగున్న వ్యక్తికి జీతం సపరేట్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందండి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యత. ఎంత సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటామో అంతగా మనకు బహుమానం వచ్చింది. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, అంటే సాక్ష్యం కాపాడుకున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోలేడు అంటున్నాడు. సాక్ష్యం ప్రాముఖ్యత. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట ఏంటంటే, మిరియాము ఉమ్మి వేయబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత 7వదిగా తన జీవితంలో ఏం జరుగుతుంది? సాక్ష్యాన్ని కోల్పోయింది. పర్టికులర్గా ఏమంటున్నాడు? మిరియాము చేర్చబడిన తర్వాత మిరియాము వెలుపట, ఈ మిరియాము. ఇంకోటి పేరు చెబుతున్నారా? లేదు. అంటే అర్థం ఏంటి? సాక్ష్యం పాడైపోయింది, సాక్ష్యం లేదేక. చూడండి, ఉమ్మి వేయబడిన తర్వాత సిగ్గుపడాల్సి వస్తాము, ఉమ్మి వేయబడిన తర్వాత దేవుని సన్నిధికి వెలుపటికి వెళ్ళాల్సి వచ్చింది, ఉమ్మి వేయబడిన తర్వాత అందరితో ఉండే సావాసాన్ని కోల్పోతాం, ఉమ్మి వేయబడిన తర్వాత ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి తీర్పు కొరకై, ఉమ్మి వేయబడిన తర్వాత
అందరికి అభ్యంతరకరంగా ఉంటాము. ఉమ్మి వేయబడిన తర్వాత సమయాన్ని వ్యర్థపరుస్తాం. ఉమ్మి వేయబడిన స్థితిలో ఉన్నప్పుడు సాక్ష్యాన్ని పాడు చేసుకుంటాం. ఇది ఉమ్ము వేయబడిన వ్యక్తిలో ఉండే గుణ లక్షణాలు. ఉమ్ము ఎవరి మీద అయితే వేయబడుతుందో ఆ ఉమ్ము ఎవరి మీద అయితే పడిద్దో వాళ్ళలో ఉండే గుణ లక్షణాలు. సిగ్గుపడబోతున్నారు, సావాసాన్ని కోల్పోబోతున్నారు, ప్రత్యేకమైన జీవితం జీవించాలి, తీర్పు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉండాలా, ఇంకా అనేకమైన కోణాలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, నష్టపోయే జీవితం త్వరలో ఉంది. అయితే లవోదికయ 7 అంతల అనుభవాన్ని పొందబోతుంది. కానీ దేవుడు ఏమన్నాడు? నా నోటి నుండి ఉమ్మి వేయబడుతుంది కాబట్టి నువ్వు సరి చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. నా నోటి నుండి ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉండా. నేను ఉమ్మి వేస్తే నువ్వు సిగ్గుపడతావు. నేను ఉమ్మి వేస్తే దేవుని సంఖ్య వెళ్ళిపోయి ఉండాలి. నేను ఉమ్మి వేస్తే సావాసాన్ని కోల్పోతావు. నేను ఉమ్మి వేస్తే అందరితో కలిసే ధన్యత లేదు, నీకు ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఉమ్మి వేస్తే సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు కాబట్టి దాన్ని బట్టి తీర్పు ఉంది. ఇక నీ సమయం వ్యర్థమే. నేను ఉమ్మి వేస్తే ఏమంటాడు? నేను ఉమ్మి వేస్తే అనేక సమయాన్ని వ్యర్థపరుచుకుంటావు, కానీ నీ సమయం అన్నది మంచిగా ఉండదు. ఉమ్ము వేస్తే సాక్ష్యం ఉండదు. అందుకే ఈ 7 అంతల అనుభవం నేను ఉమ్మేస్తే నీకు కలుగుతాయి కాబట్టి ఆ ఉమ్ము వేయకు మునిపే సరి చేసుకొని లవోదికత మాట్లాడుతున్నాను. ఇప్పుడు లవోదిక ఏం చేయాలి చెప్పండి? ఉమ్ము వేయబడక మునిపే, ప్రభు ద్వారా ఉమ్ము తన మీద పడక మునిపే తాను సిగ్గుపడాల్సిన దినం ఒకటి వస్తుందని గుర్తిరిగి ఇప్పుడే మారుమనసు పొందాలి. తాను సిగ్గుపడాల్సిన దినం ఒకటి వస్తుందని ఇప్పుడే తెలుసుకుని మారుమనసు పొందాలి. తాను దేవుని సన్నిధికి వెలుపట ఉండవలసిన దినం ఒకటి వస్తుందని ఈ రోజే మారుమనసు పొందాలి. ఇంకా తాను యొక్క జీవితంలో సహవాసాన్ని కోల్పోబోతున్నానన్న విషయమై గుర్తు తెచ్చుకుని దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని యొక్క సన్నిధితో సహవాసాన్ని కోల్పోతుందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని మారుమనసు పొందాలి. ఇంకా అక్కడ రాయబడుతుంది కదా, ఒక ప్రత్యేకంగా ఇక అందరితో కలిసే ధన్యత లేదు. ఇప్పుడంటే అందరూ అనుకుంటున్నాం, సార్వత్రిక సంఘం మనం మొత్తం ఒకటే అనుకుంటున్నాం. కానీ ఓ రోజు అది లేదు. ఆ సార్వత్రిక సంఘంలో నుండి ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాం మనం. అది ఒక రోజు జరగబోతుంది. ఉమ్మేస్తుంది, జరిగిద్ది, ప్రత్యేకిస్తాడు దేవుడు. ఆ పెండ్లి విందులోకి వచ్చిన వ్యక్తిని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని ఎలా ప్రత్యేకించారో అలా ప్రత్యేకించబోతున్నాడు ఒక రోజు. అది ప్రత్యేకించబడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అక్కడ నరకంలో కాలిపోతున్నాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటి తప్ప ఏమి లేదు. ప్రత్యేక సంఘంలో, సార్వత్రిక సంఘంలో నుండి, ప్రభు రక్తం ధర కడగబడిన సంఘం నుంచి ప్రత్యేకించబడితే ఇక పళ్ళు కొరికే ప్రాంతమే. ప్రత్యేకిస్తున్నాను అన్నాడు, ప్రత్యేకించబోతున్నాడు కాబట్టి, ఇస్తున్నాడు కాదు, ప్రత్యేకించబోతున్నాడు కాబట్టి మారుమనసు పొందాలి లవోదిక. ఇక 5వ కోణం ఏంటి? అభ్యంతరం. నువ్వు దేవుని ప్రజలకి, దేవుని సన్నిధికి అభ్యంతరంగా ఉండవు కాబట్టి దేవుని రాజ్యానికి కూడా నువ్వు అభ్యంతరమే. నువ్వు దేవుని రాజ్యానికి వస్తే దేవుని రాజ్యం కూడా పాడైపోవచ్చు. కాబట్టి దేవుని రాజ్యానికి అభ్యంతరంగా దేవుడు చేస్తున్నాడు. ఇక 6వ కోణం సమయం. నా సమయం అంతా వ్యర్థపరిచావు కాబట్టి ఇక నీ సమయం నరకంలో కాలిపో. లవోదిక ఈ పరిస్థితులు ఎదుర్కోబోతుంది. సాక్ష్యాన్ని పాడు చేసుకున్నప్పుడు ఇంకేం ఉపయోగం? సాక్ష్యం పాడు చేసుకున్న తర్వాత తాను ఎక్కడుండో ప్రయోజనం లేదు. కాబట్టి లవోదిక 7 అంతల తీర్పును పొందబోతుంది. అయితే ప్రభు ఈ తీర్పు రాకూడదనే మాట్లాడుతున్నాడు. ఇది వద్దు, ఇట్లాంటి అంటే లవోదికే కాదు, మన విషయాలు కూడా చూస్తున్నాం. ఇట్లాంటి తీర్పులు వస్తే నష్టపోతారు కాబట్టి జీవితాలు సరి చేసుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి, దూరంగా వెళ్ళకూడదు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళకూడదు. లవోదికకి సమయం ఇస్తున్నాడు. బహుశా లవోదిక చివరి గడియలన్నా సరి చేసుకుంటే ధన్యరాలు. సరే, లవోదిక స్థితిగతులు ఎలా ఉండేవో మనకి ఇంతవరకు వీటి గురించి తెలియదు. లవోదిక గురించి ఇది ఎన్నో వారం తెలుసా? 26. వచ్చే వారంతో ముగించబడవచ్చు. ఎన్నో వారం ఇది? 26. సరిగా వాక్యం మనం అర్థం చేసుకుంటే ఈ 26 ఆదివారాల్లో ఎన్నో మర్మాలు మనకు వచ్చినాయి. నిన్నే మన కూడా చెబుతూ వచ్చా, మళ్ళీ ఇవాళ కూడా చెబుతూ వచ్చా. ఒక అక్క అంది, ఏమందో తెలుసా? చాలా మంది సేవకులు నర్సాపూర్ వచ్చారు. ఏం చెబుతూ వచ్చారు? మేము బాబు అన్న భూస్థాపనకి వెళ్ళేటప్పుడు ఆటోలో ఉన్నప్పుడు మాట్లాడుతూ వచ్చారు ఒక అక్క. చాలా మంది సేవకులు వచ్చారు, వర్తమానాలు చెప్పారు, ఉండా స్టోరీలు చెప్పుకుంటే లేరు అన్న. నువ్వు మర్మాలు చెబుతున్నావు అని, ఇది మర్మం అన్న అంటే వచ్చింది. నేను కూడా ఆశ్చర్యపోయా. ఓహో, ఏమకి ఎంతగా అర్థమైందా? ఏమైంది? ఇంతగా అర్థమైందా అంటే మర్మాలు కూడా ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు మర్మమే ధ్యానిస్తున్నాడు అన్న సత్యం. ఒక మాట మీద 26 ఆదివారాలు మనం ధ్యానించామంటే మర్మాలు కాక ఇంకేంటి? దాచబడిన మర్మము బయటకు వస్తుంది. సో నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల మర్మాలన్నీ బయటకు తీస్తా చాలా వరకు. అవన్నీ పొందుకోండి. ఎందుకంటే తర్వాత మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పడానికి ఉండదేక. సమయం ఉన్నప్పుడే
సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రతిదీ ఇంపార్టెంట్. వచ్చేవారం అసలు ఎవరు మానదు, వచ్చేవారం హైలైట్గా ఉంటుంది వర్తమానం మటుకు. ఎందుకంటే దేవుడు అట్లా నడిపిస్తాడు. ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతి మర్మము మనకు కావాలి. ఏనాడైనా లవోదిక గురించి ఇన్ని వర్తమానాలు మనం విన్నావా? నాకు తెలిసిన వర్తమానాల్లో 7 సంఘాల గురించి ఒకే వర్తమానంలో చెప్పారు చాలామంది. కానీ ఈ కోణంలో ఎవరు ధ్యానించలేదు. ఎందుకంటే దేవుడు నాకు ఎందుకో ఆ బయలుపాటు ఇచ్చాడు ప్రభుని అడిగితే. వాడి ప్రియులారా, అతి వచ్చే వారంతో అట్లా ముగించబోతుంది. లవోదిక స్థితిగతి ఒక్కసారి రిమైండ్ చేయి. బుక్ కూడా ప్రింటింగ్ అయిపోతున్నాం. ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా బుక్ ప్రింటింగ్ చేస్తా. వాడు ప్రార్థన చేయండి. ఒక సమయం రాబోతుంది, నష్టపోకూడదని దేవుడు ఇన్ని ధ్యానిస్తేనే. మళ్ళీ మీకు ఇంకో మాట చెబుతా చూడండి. ఈ లవోదిక వచ్చే వారంతో ఆపేస్తే నాకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏముంటుంది? ఆరోగ్యం కూడా నాకు బాగైపోయింది. ఇప్పుడు మధ్యలో ఆపటాలు, పాటలు పాడతాలు ఇవన్నీ కూడా ఉండవు. ఖచ్చితంగా చూడండి, లవోదిక స్టార్ట్ చేసిన కాడి నుంచి నా బలహీనత కూడా స్టార్ట్ అయింది. అదవుతుందండి. మరణముతో 6-7 నెలల నుంచి పోరాడుతున్నాను నేను. దేనితో? మరణముతో. ప్రతిరోజు వర్తమానం చెప్పేటప్పుడు శత్రువుతో నేను మరణముతో కూడా పోరాడుతున్నా. ఎన్ని రోజుల నుంచి? జనవరి నుండి స్టార్ట్ చేసుకోండి. 6 నెలలు కాదు, ఇప్పటికి వస్తే ఇన్ని నెలల్లో వర్తమానం విషయంలో సాతానుడికి నాకు మరణముతో పోరాటం జరుగుతుంది. ఎప్పుడు ఇది తగ్గిద్ది? మరణపు వేదనలు ఎప్పుడు తగ్గుతాయి? లవోదికను ఆపిన తర్వాత తగ్గుతాయి. ఎందుకంటే ఈ మర్మాలు బయటికి తీయటానికి లవోదికకి ఇష్టం ఉండదు. లవోదిక కాదు, సాతానుడికి ఇష్టం ఉండదు. ఎందుకని? ఈ మర్మాలన్నీ తెలుసుకుంటే ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా వెళ్ళకూడదని లవోదికను మర్మంలో పెడుతుంది, దాచిపెట్టేస్తుంది, మనల్ని కూడా దాచిపెట్టేస్తుంది. నేను ప్రభుని కూడా అడుగుతూ వచ్చా, ప్రభు నువ్వు తీసుకోవాలంటే తీసుకో, కానీ లవోదిక అయిపోయిన తర్వాత తీసుకో. అప్పటి వరకు కూడా తీసుకోక. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకా చాలా నేర్చుకోవాలి. నాతో సహోదరి అంది, అయ్యా నువ్వు వచ్చిన తర్వాత మేమేంటో తెలుసుకున్నాం. ఏంటో తెలుసా? ఇప్పుడు పాలు తాగే స్థితిలో మేము ఉండం. ఏ స్థితిలో ఉండాలి? పాలు తాగే స్థితిలో. నేను చెప్పలా, మీరే చెప్పారు నాకు. పాలు తాగే స్థితిలో ఉండం అంటే ఎక్కువ వాక్యం ఏం తెలియదు. నేను ఆశ్చర్యపోతూ వచ్చా. ఎబ్రోన్ సావాసంలో ఉన్నాం, భక్సింగా సావాసంలో ఉన్నాం, కానీ ఏం తెలియదు. ఆరాధన, ప్రార్థన ఇది తప్ప మాకు ఏం తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు మర్మాలంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి. చాలా ఒక సహోదరి చెప్పింది, ఈ రోజు నేను లోకం విడిచిపెట్టిన దేవుని రాజ్యానికి వెళ్తా బ్రదర్, నాకు డౌటే లేదు. ఎందుకక్క అంటే ఇన్ని వర్తమానాలు ఇన్ని కోణంలో సరి చేసుకుంటుంటే ఇంకెంత ధన్యత. మీరందరూ అనుభవిస్తుంది ఆదివారం ఆరాధన టేబుల్లోనే. కానీ బైబిల్ స్టడీలో వర్తమానాలు ఎంత అమోఘమైన రీతిలో ఉంటున్నాయంటే ఆశ్చర్యం. అసలు బైబిల్ స్టడీలో గత వారం కూడా చూస్తూ వచ్చాను. నేను గురువారం ఏంటో తెలుసా? రహస్యమైన వెలుగులోకి తీసుకొస్తున్నట్ట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనం రాయబడుతూ వచ్చింది. రహస్యమైనవి. ఎవరిలో ఉన్న రహస్యాలు తెలుసా? రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన క్రైస్తవుడులో ఉన్న రహస్యాల్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడంట. ఎక్కడ తీసుకొస్తున్నాడు? మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ మధ్యాకాశంలో ఆయన ధవల సింహాసనం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు మనలో ఉన్న రహస్యాలన్నీ బయటికి తీసుకొస్తున్నాడు. అవన్నీ ఏంటో కూడా ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చి చూడండి. ఎందుకంటే అన్ని గొప్ప మర్మాలు. నిజంగా ఒక రోజు నాకు ఆ వర్తమానం ఆ రోజు వింటే, శుక్రవారం రాత్రి చెప్పాం, శనివారం కుదరలా, ఆ వర్తమానం వింటే నా లోపలే భయం అనిపించేసింది. ప్రభా నిజంగా ఇవన్నీ నాలో కూడా ఉండే కదా, ఇవి ఒక రోజు బయట పెట్టబోతున్నావా? అవును పెట్టబోతున్నా. నిజంగా ఇక్కడే సరి చేసుకుంటూ వచ్చాం కూడా మేము. ప్రియులారా, ఎందుకు చెప్పబడుతుందంటే సమయము లేదు, తరుణము లేదు. మన పోకడ, ప్రభు రాకడా ఎప్పుడో తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలా? సిద్ధపడాలన్నిటి కొరకు, సంసిద్ధులుగా ఉండాలన్నిటి కొరకు. దేన్ని కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన రాకడా సమీపం ఉంది. బయట ప్రదేశాలు చూడగా, బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూడగా, యుద్ధాలు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు లేటం, కులాలు, మతాలు గొడవలు, కుటుంబీకుల్లో గొడవలు, రకరకాల గొడవలు ఎక్కువైపోయినాయి. ప్రభు రాకడ సమీపిస్తుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడ. లవోదికకి అదే చెబుతున్నాడు, నేను నా నోటి నుండి ఉమ్ము వేయడానికి సిద్ధంగా ఉండా. ఉమ్ము వేస్తే నువ్వు సిగ్గుపడతావు. ఉమ్ము వేస్తే నువ్వు దేవుని సన్నిధిలో నుండి పరలోకానికి రావు. ఉమ్ము వేస్తే ఏం జరుగుతుంది? మూడోదిగా సహవాసాన్ని కోల్పోతావు. ఉమ్ము వేస్తే ప్రత్యేకంగా నువ్వు ఉండాల్సిందే. సమాజంతో, దేవుని స్వరక్తం ద్వారా సంపాదించబడిన ప్రజలతో నువ్వు ఉండవు. ఉమ్ము వేస్తే ఏం జరుగుతుంది? నువ్వు పరలోకానికి అభ్యంతరకరంగా ఉంటావు. ఇక కయ్యోను నుదుటి మీద ముద్ర వేసినప్పుడు ఇక అతడు యోగ్యుడి కాడని ఎలా ఎంచబడుతూ వచ్చిందో అలా ఎంచబడతావు. ఉమ్ము వేస్తే ఆ ముద్ర పడిపోయినట్టే. పరలోకానికి అభ్యంతరంగా ఉంటావు. ఇంకా సమయాన్ని, నేను ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరిచావు కాబట్టి నీ సమయం అంతా
ఇక వ్యర్థమైపోయింది, నరకంలో కాలిపోవడం. అంటే మనం దేవుని కొరకు ఇప్పుడు సమయం ఇచ్చాం కదా, పరలోకానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, ఇప్పుడు సమయం ఇచ్చాం దేవునికి. ఈ సమయం అంతా కూడా ఏమైపోయింది, ఒకరోజు వ్యర్థమేక. ఇప్పుడు ప్రభు ఇచ్చిన సమయం అంతా కూడా సరైన విధానంలో మారు మనసు పొందకపోతే సమయం వ్యర్థమే. 7వ కోణం ఏంటి? సాక్ష్యాన్ని పాడు చేసుకుంటాం. ఇక ఒక రోజు సంఘం మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులు ఎదుట మొదట చెప్పే కదా, ఆది ఆదాము నుండి ఇప్పుడు నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుడు ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. మొదట ఆది ఆదాము నుండి మృతులైన వారు లేపబడతారు. మీదట సజీవులంగా బ్రతికుండా మనం రక్షణ మార్మూస్ బాప్తిసం పొంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, మనం ఎత్తబడతాం. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు ఆయన బడి పెట్టబోతున్నాడు అన్ని కూడా. ఇప్పుడు మన సాక్ష్యం ఎక్కడ పోతుంది? ఇప్పుడు నా సాక్ష్యము మీ అందరూ ఎదురు పోయింది అనుకో, ఒక 100 మంది ఎదురు పోయినట్టే. కానీ ఇప్పుడు అసలు సాక్ష్యం ఎక్కడ పోతుంది మనకి? పాత నిబంధన ఆది ఆదాము నుండి యేసు ప్రభు వారు చనిపోక మునుపు వరకు ఉన్న ప్రజలు, తర్వాత యేసు ప్రభు వారు పునరుద్ధానం తర్వాత ఇప్పటి వరకు ఈ లోకం విడిచిన వారు కానీ బ్రతికుండి ప్రభు రాకడ ఎదురు చూస్తున్న ప్రజలు, అంటే ఎన్ని కోట్ల మిలియన్ల ప్రజలు ఉంటారు చూడండి, ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరి ఎదుట ఓ రోజు మన సాక్ష్యం పోతుంది. ఏమవుతుందండి? సాక్ష్యం పోతుంది. అంటే ఎక్కడ పోయిన సాక్ష్యాన్ని సరి చేసుకోవటం మంచిదే, కానీ అక్కడ సాక్ష్యం పోయిందంటే ఇక ఉపయోగం లేదు. సాక్ష్యం లేనటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. మిరియాము జీవితం చూడండి ఎట్లుందో. ఎక్కడుంది? సాక్ష్యాన్ని పోగొట్టుకుంది, పాళెం వెలుపుటుంది. ఇంకా ఆమె యొక్క జీవితం చూడగా అందరితో కలిసే ధన్యత లేదు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటాను, ప్రత్యేకంగా ఉండటమే, ఇంకా సావాసాన్ని కోల్పోయింది, ఎన్నిటికి నష్టం తెచ్చుకుందో చూడండి. ఒక్క జీవితమే, ఒకే ఒక్క మాట. అందుకే మీ మాటలు ఎలా ఉండాలా? ఎంతో మృదువైనగా ఉప్పు వేసినట్టు ఉండాలి. అంటే సరిపోయిన రీతిలో ఉండాలి మాటలు. అంటే మిరియాము మాటలు ఎలా ఉండే? 12వ అధ్యాయం 2వ వచనం మొదటి వచ్చిన కాడి నుంచి మనం చదివితే సంఖ్యాకాండంలో ఉప్పు ఎక్కువైనట్టు ఉంది. ఏమైంది? ఉప్పు ఎక్కువైంది. ఇప్పుడు దేవుడు ఉప్పు ఎక్కువైన దాన్ని అంతటిని తీసి పక్కనేసేసాడు. ఇప్పుడు మిరియాము పరిస్థితి ఎలా ఉందో చూడండి. వద్దు, ఉమ్మి వేయబడిన తర్వాత లేదా అటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఇవే. ఉమ్మి వేయబడిన అనుభవంలోకి వస్తే 7 అంతల నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోకూడదంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు వాళ్ళది. అలా మనం తీర్పులోకి రాకూడదు, అలా మనం నష్టపోకూడదండి. మన కొరకు, లవోదికయ కొరకు ప్రభు ఏం చేశాడు? ఆయన దేహమును, ఆయన రక్తాన్ని సమీపించాడు. ఆయన దేహము, ఆయన రక్తాన్ని మనం అలా నష్టపోకూడదని, నష్టపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదని ఆయన దేహం, ఆయన రక్తాన్ని సమీపించాడు. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చిన మనం, బల దగ్గరికి వస్తున్న మనం, ఇది ప్రతి ఆదివారం బలలో పాల్గొనే స్థితి అని అనుకోవద్దు. ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్న స్థితిగతులని అనుకోవద్దు. ఇది ఒక ప్రత్యేకమైన గడియ. మనం పాల్గొనే స్థితి సరిగా లేకపోయినా మన మీద ఉమ్మొచ్చింది. ఏమవుతుంది? సరైన విధానంలో పాల్గొనకపోయినా తీర్పు కొరకైన ఉమ్ము మన మీద పడవచ్చు. జాగ్రత్త. ఉమ్ము వేయబడిన తర్వాత మిరియాము ఎక్కడ ఉందో గమనించు. సరైన విధానంలో బలలో పాల్గొనకపోయినా, సరైన విధానంలో మారుమనసు పొందకపోయినా, సరైన విధానంలో మనం సరి చేసుకోకపోయినా ఆ ఉమ్ము మన మీద పడితే తీర్పుకి వెళ్తాం. గత వారం చెప్పబడిన ఉమ్ము, ఆయన ఉమ్ము వేసింది భూమి మీద ఉన్నప్పుడు వేసినప్పుడు సరి చేయడానికి వేసాడు. ఇప్పుడు వేయబడి ఉమ్ము దేని కొరకు? వెళ్ళిపోవటమే కా, దేవుని సన్నిధిలో ఉండటానికి లేదే కా. అలా బయటికి వెళ్ళకూడదంటే మనం ఏం చేయాలా? దేవుని పరలోక రాజ్యానికి మనం అభ్యంతరంగా ఉంటే సరి చేసుకున్నాం. దేవునితో సావాసాన్ని కోల్పోతే సరి చేసుకున్నాం. దేవుడిచ్చే సమయాన్ని వ్యర్థపరుచుకుంటే సరి చేసుకుందాం. అనేకుల సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం. దేవుడు ఒకరోజు మనం దేవుని ద్వారా సిగ్గుపడబోతున్నాం. ఆ సిగ్గుపడే జీవితం ఉంటే సరి చేసుకుందాం. సాక్ష్యం పోయిన జీవితం ఉంటే సరి చేసుకుందాం. ఇవన్నీ ఎప్పుడైతే సరి చేసుకుంటామో, అలా సరి చేసుకోవడం బల సమీపంగా ఉంది. సరి చేసుకున్నప్పుడు దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. లవోదిక అలా సరి చేసుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనం కూడా సరి చేసుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనము సరి చేసుకుందాం. లవోదిక కూడా ప్రభు చేత మీద సరి చేసుకుంటే దేవుని రాజ్యానికి వచ్చింది. అట్లా మనం సరి చేసుకున్నట్లు ప్రభు కృప మనకి, లవోదికకి, సర్వత్ర సంఘంలో ప్రతి ప్రజలకు కూడా మనం మిరియాములాగా నష్టపోకుండా సరిచేయబడిన అనుభవంలో పరలోక రాజ్యానికి వెళ్ళినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమె అందరం తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. ముగింపు దినాల్లో ఉండం. ఈ లవోదిక మీద ఉమ్మి వేయబడుతున్న అనుభవం
ఇంకొక ఆదివారం వరకే ఉంది. ఇది 26వ ఆదివారం. 27వ ఆదివారంతో లవోదికయ మీద వేయబడిన ఉమ్ము వాటి చరిత్ర చాలా వరకు ముగించబడింది. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందాం ప్రియులారా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆయన నోట నుండి మన మీద ఉమ్మి వేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వేయచ్చు, ఆయన ఎవరి ద్వారా అయినా సరే ఉమ్మి వేయచ్చు. ఉమ్ము మన మీద పడితే మనం సిగ్గుపడాలి. మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. మనము సహవాసాన్ని కోల్పోవాలి. మనం అందరితో కలవటం కాదు, ఒక ప్రత్యేకంగా జీవించడం యొక్క తీర్పు కొరకు. మనం దేవుని సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం, అనేకుల సమయాన్ని కూడా వ్యర్థపరుస్తాం. వ్యర్థపరిచిన దానికి కూడా ఉంది. ఉమ్మి వేయబడితే మన జీవితము అభ్యంతరకరంగా మారిపోయింది. ఇక దేవుని రాజ్యానికి మనం వెళ్ళాం, దేవుని రాజ్యానికి మనం అభ్యంతరంగా ఉంటాం. ఉమ్మి వేయబడితే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. అయితే ఆ ఉమ్ము వేయబడక మునిపే ఇప్పుడే మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన నీవైనా నేనైనా, యేసు ప్రభువా, నీ నోట నుండి ఉమ్ము నా మీద వేయబట్టడానికి నేను సమీపంగా ఉండా. ఎందుకంటే నాలో ఆ తప్పులుండే, పొరపాట్లుండే, అవిధేయతలుండే. మారు మనసు పొందవలసిన జీవితం నాలో లేదు. మారు మనసు తగిన ఫలముని నేను ఫలించలేకపోతున్నా. నిజమైనటువంటి జీవితం నాలో లేదు ప్రభువా. దయచేసి నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. దేవా, నాలో ఉండ ప్రతి బలహీనతను మీరు కడిగివేయండి. దేవుని రాజ్యానికి అభ్యంతరకరమైన ఆ బలహీనతలు కడగండి. దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నాలోనే అభ్యంతరాలు చాలా ఉండే, అవి తీసివేయండి. దేవుని సన్నిధికి వెలుపడి ఉండే జీవితం నాలో ఎంతో ఉంది, అది తీసివేయండి. సిగ్గుపడేటటువంటి జీవితం ఎంతో ఉంది, తీసివేయండి. సమయాన్ని వ్యర్థపరిచిన జీవితం ఉంది, తీసివేయండి. ప్రత్యేకించబడిన జీవితం తీసివేయండి. దేవా, సాక్ష్యాన్ని పాడు చేసుకున్న జీవితం కూడా ఉంది. నీ సమయాన్ని వ్యర్థపరిచిన జీవితం కూడా ఉంది. ప్రభువా, నన్ను క్షమించు. ఆనాడు మిరియాము దేవుని ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థపరిచింది. ఈరోజు నేను నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నా. ప్రభువా, క్షమించు. లవోదికకి అవకాశం ఇస్తున్నారు, లవోదిక సరి చేసుకోలేకపోతుంది. నాకును మీరు అవకాశం ఇస్తున్నారు, నేను కూడా సరి చేసుకోలేకపోతే నష్టపోతా. భయంకరమైన స్థితిలో లవోదిక ఉండబోతుంది. అట్టి స్థితిగతులు నా మీదకి మా మీదకి రాకమునిపే మేము సరి చేసుకుంటున్నాం. ప్రభువా, నన్ను మమ్మల్ని క్షమించండి. మా జీవితాలు సరిచేయండి. మమ్మల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయండి. యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్నాం. నేను లవోదిక లాంటి జీవితం నాలో ఉంది. ఉమ్మి వేయబడుతున్న అనుభవంలోకి వచ్చిన మిరియాము యొక్క జీవితం నాలో ఉంది. ప్రభువా, నన్ను క్షమించు. ఎంతగానో సాక్ష్యం పాడు చేసుకున్నా, సమయాన్ని పాడు చేసుకుంటూ వచ్చి నీవు ఇచ్చిన సమయాన్ని సిగ్గుపడవలసిన పరిస్థితి నాకు వచ్చింది. క్షమించు ప్రభువా. నన్ను నీ పాళెము, నీ సన్నిధిలోంచి వెలుపడ త్రోసివేయద్దు. నన్ను కానీ నీవు కానీ త్రోసివేస్తే అక్కడ ఏడ్పుయు, పండ్లు కొరుకుటయు తప్ప ఇంకేమీ లేదు. అక్కడ నేను కేకలు పెట్టడం తప్ప, అరవటం తప్ప ఇంకేమీ లేదు. ప్రాణాత్మ దేహంలో ఉంటే పోతాయి, కానీ ఈరోజు నేను సరి చేసుకుంటున్నా. ప్రభువా, నన్ను నీ సన్నిధికి వెలుపడికి నెట్టివేయద్దు. అలా నెట్టివేయబట్టడానికి నేనే కారణము, నన్ను క్షమించండి. నా జీవితాన్ని సరిచేయండి. యేసు ప్రభువా, నేను పరలోక రాజ్యం ఉండాలని ఇష్టపడుతున్నా. ఆ పరలోక రాజ్యానికి అభ్యంతరమైన జీవితం నేను జీవించబడదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఉంది, పరలోక రాజ్యానికే కాదు, ప్రభు యొక్క బల్లకి, ప్రభు యొక్క దేహం రక్తమును కూడా నేను అభ్యంతరకరంగా ఉండాలి. ప్రభు యొక్క దేహం రక్తం మాకు ఇస్తున్న సమయాన్ని కూడా వ్యర్థపరుచుకుంటున్నా. ప్రభువా, క్షమించు. ఈ బల్ల దగ్గర నుండి, ఆ పరలోక రాజ్యం నుండి నన్ను త్రోసివేయొద్దు. వాస్తవమే, నేను నా చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు, శరీరానుసారంగా ఎన్నో విషయాలు నేను తప్పిపోయా. క్షమించు ప్రభువా. నీ బల్ల దగ్గర నుండి, నీ పరలోక రాజ్యం నుండి, నేను ఎదురు చూస్తున్న పునాదులు గల పట్టణం నుండి నన్ను బయటికి నెట్టివేయొద్దు. ప్రభువా, నన్ను సరిచే. ప్రభువా, నన్ను సమకూర్చు. నేను మానవ మాతృణ్ణి, రక్తమాంసమును కలిగిన వాడిని,
కాబట్టి ప్రభా, నేను అన్నిటికీ సాతాను యొక్క శత్రు కుతంత్రాలకి పడిపోతున్నా, లోబడిపోతున్నా. ఈరోజు నీ పాదముల దగ్గరికి వస్తున్నా ప్రభా, నన్ను సరిచేయి, నన్ను సమకూర్చు. దేవా, ఇది ముగింపు దినాలు. లవోదికయ గురించి వచ్చే ఆదివారంతో బహుశా క్లోజ్ అవ్వచ్చు. మరొక తరుణం మీరు ఇస్తే చూడొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. సమయం లేదు. మా సమయాన్ని మేము వ్యర్థపరుచుకుంటున్నాం, మీ సమయాన్ని కూడా వ్యర్థం చేస్తున్నాం. క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని, ఏదైతే నా వ్యక్తిగత జీవితము, నా ప్రవర్తన, నా మాట, నా ఆలోచనలు, నేను జీవించే జీవితము సమస్తం కూడా పరలోక రాజ్యానికి మీకు విరోధంగా ఉందో దానిని అంతటిని కూడా మీరు క్షమించండి. తప్పిపోయిన కుమారుడు తన స్థితిగతులు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి, ఆ కుమారుని క్షమించారు, తిరిగి చేర్చుకుంటూ వచ్చారు. మిరియాము తప్పు చేసినప్పుడు ఉమ్మివేయబడిన అనుభవంలోకి వచ్చిన మిరియాము వెలుపట ఉన్న తర్వాత మరలా తిరిగి చేర్చబడుతుంది. ప్రభువా, మమ్మల్ని కూడా మీ సన్నిధిలో చేర్చుకోండి. లవోదికయను కూడా సంఘంలో చేర్చాలని ఇష్టపడుతున్నారు. మమ్మల్ని కూడా తప్పిపోయిన మేము తిరిగి సంఘంలో చేర్చబడాలని మీరు ఇష్టపడుతున్నారు. మా బలహీనతలు క్షమించి, మా అవిధేయతలు క్షమించి, మా పొరపాట్లు క్షమించి మమ్మల్ని సరిచేయండి. తండ్రి, మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరకు వస్తున్నా. ఈరోజు నేను బలలో పాల్గొనేది యథాస్థితిగా కాదు, ప్రతిరోజు పాల్గొంటున్నట్టు కాదు. ఈరోజు ప్రభు యొక్క దేహమునకు రక్తమునకు బల్లకు సమీపంగా వస్తున్నా. ఎక్కడ అభ్యంతరకరమైన జీవితం నాలో ఉందో అదంతా తీసివేయి. నన్ను కడగండి. బలలో పాల్గొనాలా, పరలోక రాజ్యానికి కూడా నేను రావాలి. అట్టి జీవితంలో నాకు దయచేయ ప్రభు. సాక్ష్యం పోగొట్టుకున్నా తిరిగి సాక్ష్యాన్ని, సమయాన్ని వ్యర్థపరుచుకున్నా తిరిగి సమయం ఇవ్వండి ప్రభు. మీ సమయాన్ని వ్యర్థపరచను, క్షమించండి. యేసు ప్రభు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైనా అట్లా ప్రార్థన చేస్తే చెయ్యెత్తమని చెప్పను, కానీ ప్రభు యొక్క దేహమునకు పరలోక రాజ్యానికి దూరంగా ఉన్న అనుభవం, ఈ బలలో పాల్గొనటానికి కూడా సాక్ష్యం పోగొట్టుకున్న అనుభవం, ప్రభు యొక్క వర్తమానాలు సమయం ఇస్తున్న ముందరకెళ్లాల్సిన దేవుని సమయాన్ని వ్యర్థపరుచుకుంటే హృదయంలో తీర్మానం చేసుకో. ఎవరికన్నా అభ్యంతరకరంగా ఉంటే కూడా తీర్మానం చేసుకో. సమయం వృధా చేసుకుంటే, సాక్ష్యం పాడు చేసుకుంటే కూడా తీర్మానం చేసుకో. ప్రభు, నేను ఎలాంటి స్థితిలో ఉండా, నన్ను సరిచేయమని తీర్మానం చేసుకో. ప్రభు, ఏదైతే నీవు నేను చేసుకుంటున్నాం ఆ తీర్మానం ప్రభు సరి చేస్తా. అట్లు సరి చేసుకుంటూ ఉందాం. సరి చేసుకుంటూ ప్రభు యొక్క బలలో మనం ప్రవేశిద్దాం.